ఇవాళ మీ సహాయం మాకు చాలా అవసరం. మేము అకారణంగా జ్యోధా బేగం మీద నింద మోపాం. ఆవిడ మనసుని గాయపరిచాం. ఆవిడ ఎంతగానో కష్టపెట్టాం. నాకు తెలుసు సెహన్షా, ఇలా అంటున్నందుకు నన్ను క్షమించండి. మీరు జ్యోధా బేగం పట్ల తప్పుగా వ్యవహరించారని నాకు తెలుసు. అంతేకాకుండా నాకు ఇంకొకటి కూడా తెలుసు, మీరు జ్యోధా బేగంని ఎంతగానో ప్రేమిస్తున్నారని. 4 వైపులా జాగ్రత్తగా పరికించి చూడండి. ఒకవేళ జ్యోధా బేగం మనకి దారిలోనే కనిపించొచ్చు. షెహన్షా గారు ఇంత ఆందోళన ఎప్పుడూ పడలేదు. అవును, నిజమే. తమరికి స్వాగతం షెహన్షా. మీ అత్తవారిల్లు అల్లుడు గారిని ఆనందంగా ఆహ్వానిస్తోంది. తమరు ఇలా రావడం నాకెంతో ఆనందంగా ఉంది. అతిథులందరినీ అతిథి గృహానికి తీసుకెళ్ళండి. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోండి. దయచేయండి. జ్యోధా బేగంకి మా మీద చాలా కోపంగా ఉండి ఉంటుంది. అందుకే తను మాకు స్వాగతం చెప్పడానికి రాలేదు. సెహన్షా, మీరు అసలేం తినలేదేంటి? ఇది తీసుకోండి. ఈ వంటకాన్ని నేను స్వయంగా నా చేతులతో వండాను. తీసుకోండి. శుక్రియా రాణి సాహిబా, మేము ఇప్పటికే చాలా తిన్నాం. అలా అంటే ఎలా? భోజనం తర్వాత ఈ వంటకం తింటే తిన్నది బాగా అరిగిపోతుంది. తమరిది తినాల్సిందే. తీసుకోండి. మీరు అంతగా పట్టుబడుతున్నారు గనక మేము కొంచెం రుచి చూస్తాం. షహన్షా, తమరు గనక తప్పుగా అనుకోకుంటే నేను ఒకటి అడగొచ్చా? తమరు ఉన్నట్టుండి ఆ మేరకు వచ్చారు. కబురు పెడితే నేనే వచ్చేవాడిగా. అదేమిటంటే మహారాజా, మీకు తెలిసే ఉంటుంది. అది జ్యోధా బేగం మీకేమీ చెప్పలేదా? నేను అదే అడగాలనుకుంటున్నాను. ఎలా ఉంది మా అమ్మాయి జోధా? తను మీ వెంట ఎందుకు రాలేదు? ఎక్కడుంది తను? ఆ అత్తవారింట్లో అంతగా ప్రేమిస్తున్నారంటే అంత మాత్రం చేత పుట్టింటి సంగతే మర్చిపోవాలా ఏంటి? జ్యోధా బేగం ఇక్కడికి రాలేదా? ఇక్కడికి రాలేదంటే మరి ఎక్కడికి వెళ్ళినట్టు? జోధా ఆగ్రాలో లేదా? లేదు మహారాజా. నాకు అర్థం కాలేదు షహన్షా. జోధా తను ఇక్కడెందుకుంటుంది? తను అక్కడ లేదంటే ఎక్కడుంది మరి? ఏమైంది తనకి? మేమేమనుకున్నామంటే మా మీద కోపంతో తను ఇక్కడికి వచ్చింది అనుకున్నాం. కానీ తను ఇక్కడ లేదు అంటే మేము బయలుదేరుతాం మహారాజా. మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. నేను మా సైన్యాన్ని పంపిస్తాను. జోధా త్వరలోనే కనిపిస్తుంది. తను ఎంతో దూరం వెళ్ళుండదు. ఆ మేరకు చుట్టుపక్కలే ఉండి ఉంటుంది. సేనాపతి, అందరికీ తెలియపరచాలి. మాకింకా సిబ్బంది కావాలి. చిన్న చిన్న సైనిక దళాన్ని అన్ని దిశలకు పంపించు. జోధాని వెతకడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేయండి. వెళ్ళండి. షెహన్షాయే స్వయంగా జోధా బేగంను వెతకడానికి వెళ్లారు. మీరు చూస్తూ ఉండండి, త్వరలోనే అన్ని చక్కబడిపోతాయి. అదంత తేలిక కాదు సలీమా బేగం. జలాల్ ఏదైతే నేరం చేశాడో
దానివల్లే జోధా బేగం ఈ మహల్ నుంచి కనిపించకుండా వెళ్లిపోయింది. ఇక ఎప్పటికీ జోధా తన మొహాన్ని జలాలకి చూపించదు. నా ఆందోళన ఏమిటంటే తనేదైనా అఘాయిత్యం చేసుకుంటుందోనని. చేయకూడని పని మీరే చేస్తున్నారు అత్తగారు. ఇలాగే మీరు పస్తులుంటే మీరే ఆలోచించండి. జోధా బేగం తిరిగి వచ్చిన తర్వాత మిమ్మల్ని ఈ పరిస్థితుల్లో చూస్తే ఆవిడకి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఆవిడప్పుడు తన వల్లే వాళ్ళ అత్తగారి ఆరోగ్యం ఇలా చెడిపోయిందనుకుంటుంది. తన వల్లే తన అత్తగారి ఆరోగ్యం చెడిపోయిందని ఆవిడకి తెలిసినప్పుడు ఆవిడ ఎన్నటికీ తనని తాను క్షమించుకోలేదు. అలా చూస్తున్నారేంటి అత్తగారు? నాకు జోధా బేగం అంటే అంతగా ఇష్టం లేదని ఒప్పుకుంటాను. కానీ నేను మిమ్మల్ని ఇష్టపడినంతగా ఆవిడ్ని ద్వేషించడం లేదు. మా కోసం కాకపోయినా ఎవరిని మీరు మీ కూతురుగా భావిస్తారో ఆ జోధా బేగం ఆవిడ కోసమైనా సరే కొద్దిగా తినండి. శుక్రియా అత్తగారు. ఇక మీరు కాసేపు విశ్రాంతి తీసుకోండి. కనీసం ఈ విజ్ఞప్తినైనా మీరు అంగీకరించాల్సిందే. బయలుదేరతాను. ఖుదాఫీస్. రుకయ్య బేగం, శుక్రియా. తొందరపడి శుక్రియా చెప్పకండి సలీమా బేగం. జోధా బేగం విషయంలో నా అభిప్రాయాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. నేను కేవలం అత్తగారి గురించి ఆందోళన పడ్డాను. ఎందుకంటే ఏ కారణంగానైనా అత్తగారికి కష్టం కలగడం నాకు ఇష్టం లేదు. బయలుదేరతాను. ఖుదాఫీస్. మైనావతి, కొంచెం సంభాళించుకో. నువ్వు మా అందరికీ బాధగానే ఉంది. కానీ మీరే ఇలా ఏడుస్తూ ఉంటే ఇక మిగతా వాళ్ల పరిస్థితి ఏం కావాలి? మా అమ్మాయి జోధా సాహసవంతురాలు, తెలివైంది. తనెక్కడున్నా క్షేమంగా ఉంటుంది. చూస్తూ ఉండండి, తన త్వరలోనే ఆమెరకు తిరిగి వస్తుంది. లేదు అక్కయ్య, లేదు. జోధా ఇక ఎన్నడూ ఆమెరికి తిరిగి రాదు. ఎన్నటికీ తిరిగి రాదు. అలా ఎందుకంటున్నారు మీరు? జోధా ఇక్కడికి ఎందుకు రాదు? ఏం చెప్పను నేను. నా దరిద్రపు కొట్టు నోటి వల్లే ఆమెరికంటూ వస్తే తన భర్తతోనే ఖచ్చితంగా రావాలని చెప్పాను నేను. లేదంటే ఆమెరిని శాశ్వతంగా మర్చిపోమన్నాను. తన పట్ల నేరం చేసింది నేనే. నా నోరే దరిద్రపు కొట్టు నోరు. నా నాలుకని మహారాణి, ఏమిటా పని? వదులు, నీకే చెప్పేది వదులు. కొంచెం ధైర్యంగా ఉండు మైనావతి. నీకు నీ జోధా మీద బొత్తిగా నమ్మకం లేదా? ఏమైపోయింది నా తల్లి? ఓపిక పట్టు, వచ్చేస్తుందిలే. చూడు మైనావతి, నేను నీకు వాగ్దానం చేస్తున్నాను. నా మాట నమ్మాలి నువ్వు. నేను తనను వెతికి తెస్తాను. పైగా షహన్షా గారు కూడా తన కోసమే వెతుకుతున్నారు. జోధా, ఏమైపోయావు తల్లి? జోధా బేగం, షహన్షా, తమరు ఇంకా నిద్రపోలేదా? చాలా దూరం ప్రయాణించి వచ్చారు మీరు. మీరు దారిలో కూడా ఎక్కడా విశ్రమించలేదని తెలిసింది. కాసేపు విశ్రాంతి తీసుకోండి. లేదు మహారాజా, మేము జోధా బేగంని క్షమాపణ కోరే వరకు మాకు ప్రశాంతత ఉండదు.
తను ఆమెరికి వచ్చి ఉంటుందని ఆశపడ్డాం. రోజంతా గడిచిపోయింది, కానీ ఇంకా ఇక్కడికి రాలేదు. నేను ఆమేరులోను మొత్తం బలగాన్ని తనను వెతకడానికి పంపాను. కాసేపు విశ్రాంతి తీసుకోండి. బహుశా మీరు అతి వేగంగా పరుగులు తీసే గుర్రం మీద వచ్చి ఉంటారు. అందుకే మీరు అంత త్వరగా చేరుకున్నారు. ఒకవేళ జోదా మీరు వచ్చిన దారిలోనే ఉందేమో. మనం తన కోసం తెల్లవారే వరకు వేచి చూడాలి. లేదు మహారాజా, తను దారిలోనే ఉండి ఉంటే మాకు తప్పకుండా కనిపించేది. అసలు తను ఆమెరికే రాలేదనిపిస్తోంది. మాకు తన గురించి చాలా బెంగగా ఉంది. మేమిక ఒక్క క్షణం కూడా ఉండలేం. షహన్షా, నేను సైన్యాన్ని పంపించాను. వాళ్ళు అతి త్వరలోనే జోదా ఎక్కడుందో కనుక్కుంటారు. ఇక తన భద్రత గురించి అంటారా? అవసరమైతే తనను తాను రక్షించుకోగల సామర్థ్యం ఉంది తనకి. తన గురించి ఆందోళన పడకండి. నాకు ఆందోళనగానే ఉంది. మా అమ్మాయి ఏ స్థితిలో ఉందో ఏమో. అమ్మా, నువ్వే కాపాడాలి తల్లి. మమ్మల్ని మన్నించండి మహారాజా. మేము మీ పట్ల నేరం చేశాం. మీ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోలేకపోయాం. అంత మాట అనకండి షహన్షా. మీరు తనని ఎంత బాగా చూసుకుంటారో మాకు బాగా తెలుసు. ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు తనని. మీ వల్ల జోదాకి ఎన్నడూ ఏ అపకారమూ జరగదు. మేము అపకారం ఇచ్చేశాం మహారాజా. మేము తనకి అపకారం ఇచ్చేశాం. షహన్షా, భార్యాభర్తలన్నాక చిన్న చిన్న పొరపచ్చాలు వస్తూనే ఉంటాయి. మీ కళ్ళలో నాకు కనిపిస్తున్న ప్రేమ బాధ చూస్తే అవి ఈ బంధాన్ని ఎన్నటికీ తెగిపోనివ్వు. నిజానికి వాటి వల్ల బంధం మరింత బలపడుతుంది. మీరు ధైర్యంగా ఉండండి. జోదా అతి త్వరలోనే మీ దగ్గర ఉంటుంది. మీరు చెప్పినట్లు తెల్లవారి వరకే వేచి ఉంటాం మహారాజా. కానీ ఆ తర్వాత ఉండటం మా వల్ల కాదు. నేను గనక స్వచ్ఛమైన మనసుతో మిమ్మల్ని పూజించి ఉంటే నా జోధా బేగం ఎక్కడున్నా తనని క్షేమంగా చూసుకో. మహారాజా, జోధా బేగం ఇంతవరకు ఆమెరికి తిరిగి రాలేదు. మాకు తన గురించి ఆందోళనగా ఉంది. ఇక మేం వేచి ఉండలేము. అందువల్ల ఇప్పుడే ఈ క్షణమే తనని వెతకడానికి బయలుదేరతాం. అల్లుడు గారు, జోదా ఒకవేళ ఇవాళ రాత్రికో రేపు ఉదయానికో వచ్చేస్తుందేమో. అది మీ మంచి మనసు మహారాజా. మేము మీ అమ్మాయి పట్ల నేరం చేశాం. అయినా మీరు మాకు ధైర్యం చెప్తున్నారా? కానీ మీరు కూడా మీ అమ్మాయి గురించి లోపల ఆందోళన చెందుతున్నారని మాకు తెలుసు. రాణి సాహిబా, మేము ఒకరిని కాదు ఇద్దరు తల్లుల మనసులు గాయపరిచాం. ఒకరు అమ్మిజానైన మహారాణి గారైతే రెండో వారైతే మీరే. మీరు కూడా మాకు అమ్మిజాన్ లాంటి వారే. అందుకే మీకు మాటిస్తున్నాం, మేము మీ కుమార్తెను వెతికి తీసుకొస్తాం. అలాగే ఇకపై మేము తనని ఏ విధంగానూ కష్టపెట్టబోమని వాగ్దానం కూడా చేస్తున్నాం. మాకు చాలా సిగ్గుగా ఉంది. మీకు ఇలా బాధ కలిగించినందుకు సిగ్గుపడుతున్నాం. అందువల్ల మిమ్మల్ని క్షమించమని కోరుతున్నాం. వద్దు శహన్షా గారు, తమరెందుకు క్షమాపణ కోరుతున్నారు? ఇదంతా అవిధి ఆడిస్తున్న ఆట అంతే. కాదు రాణి సాహిబా, మేము మీ కూతురు పట్ల నేరం చేశాం. మా నేరానికి మేము పశ్చాత్తాపడుతున్నాం. కానీ మీకు వాగ్దానం చేస్తున్నాం, మేము మీ కూతుర్ని తీసుకురాకుండా మళ్ళీ తిరిగి రాబోము. ఈ మాట ఒక మొఘలాయి సామ్రాజ్యపు షహన్షాగా కాక మీ కుమారుడు లాంటి అల్లుడిగా మేం మీకు ఇస్తున్న వాగ్దానం. మేం ఖుదాని పూర్తిగా నమ్ముతాం. ఆ ఖుదా మీ కుమార్తెను తప్పకుండా కాపాడతాడు. అలాగే జోధా బేగం పూజించే కృష్ణుడు కూడా. ఆయన కూడా తనకు ఎలాంటి హాని జరగనివ్వరు. అయినప్పటికీ కూడా మేము జోధా బేగంని వెతికి తీసుకొచ్చే వరకు మాకు క్షణం కూడా ప్రశాంతత ఉండదు. అందుకని ఇక్కడ ఆగలేం. మేము జోధా బేగం లేకుండా. తమరు బయలుదేరడానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి షహన్షా. మహారాజా, ఇక మేము బయలుదేరుతాం. షహన్షా, మీకు ఇక్కడ దారులు అంతగా తెలియవు. నేను కూడా మీతో పాటు వస్తాను. లేదంటే నా కుమారుల్లో ఒకరిని మీతో పాటు పంపిస్తాను. వద్దు మహారాజా, మేము మీ కుమార్తెని పెళ్లి చేసుకున్నాం. ఇప్పుడు తన బాధ్యత పూర్తిగా మాదే. ఇప్పటికే మేము మీకు చాలా ఇబ్బంది కలిగించాం, ఇక కలిగించలేము. కానీ మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఏ లోపల జోధా బేగం ఆమెరికి వచ్చినట్లయితే మాకు తప్పకుండా తెలియజేయండి.
ఖుదా హాఫీజ్. ఖుదా హాఫీజ్. పదండి. ఆ కన్నయ్యని మనసారా నమ్ముకో. నాకు షెహన్షా గారిలో ఆత్మవిశ్వాసం కనిపించింది. చూస్తావుగా, నువ్వే చూస్తావుగా, వారి ప్రేమ విశ్వాసాలే జోధాని తప్పకుండా తీసుకొస్తాయి. తనకి వారు ఎలాంటి హాని జరగనివ్వరు. నా మాట విను, తనకేం కాదు, బాధపడకు. జోధా, అయ్యో ప్రణామాలు. ఆశీర్వాదాలు. చెప్పండమ్మా, తమకి నేనేం సహాయం చేయగలను? ప్రస్తుతం నాకు చాలా దాహంగా ఉంది, మంచినీళ్ళు ఇప్పిస్తారా? తప్పకుండా. సుమిత్ర, ఒక అతిథి వచ్చారమ్మా, కొంచెం మంచినీళ్లు ఫలాలు తీసుకురా. నేను 2-3 రోజులుగా ఆలయంలోనే ఉన్నాను. ఆ గుళ్ళో పూజారి ఈ ఆశ్రమం గురించి చెప్పారు. ఇక్కడ నాకు ఆశ్రయం దొరుకుతుందని చెప్పారు ఆయన. లభించవచ్చేంటమ్మా, లభించింది. ఇది భగవంతుడి స్థానం. ఇక్కడికి అందరూ ఆహ్వానితులే. రామ్మా, వచ్చి కూర్చో. తమరికి అర్పించడానికి గాను నా దగ్గర ఈ బంగారు గాజులు తప్ప వేరేమీ లేవు. వీటిని ప్రతిఫలంగా స్వీకరించండి. ఇక్కడ అలాంటివేమీ అక్కర్లేదమ్మా. ఈ ఆశ్రమం తోడరుమల్లు గారిది. స్వయంగా వారే ఇక్కడి ఏర్పాట్లన్నీ చూసుకుంటారు. తోడరుమల్లా? ఈ పేరు నేనెక్కడో విన్నట్టుంది. ఈ ఆశ్రమం యాత్రలకు వచ్చే వారి కోసం, నిలువ నీడలేని వారి కోసమే ఏర్పాటు చేశారు. అంటే నేనిప్పుడు సరైన చోటికే వచ్చానన్నమాట. మీరు నిశ్చింతగా ఉండవచ్చు. మీరు దేనికి దిగులు పడనక్కర్లేదు. మధురలో ఉండేవారి గురించి ఆ శ్రీకృష్ణుడే స్వయంగా చూసుకుంటాడు. ఎంతకీ తమ పేరు? నా పేరేంటంటే ఆగిపోయారే? పేరు చెప్పడానికి ఏమైనా అభ్యంతరమా? అదేం లేదండి, నా పేరు లక్ష్మి. మీరు వీరితో పాటు వెళ్ళండి. ధన్యవాదాలు. మీరంతా అటువైపు చూడండి, మేము ఇటు చూస్తాం. ఇదిగో అమ్మా మొగలాయిలు. ఆగండి ఆగండి, మమ్మల్ని చూసి భయపడకండి. మేము మిమ్మల్ని ఏమి చేయదలుచుకోలేదు. మేము మిమ్మల్ని ఒక ప్రశ్న అడగదలిచాం. మీరు కానీ ఇటువైపుగా ఒక స్త్రీని వెళ్ళడం చూసారా? ఆవిడ వద్ద శ్రీకృష్ణుడి విగ్రహం కూడా ఉంది. ఆవిడ కురులు చాలా పొడవుగా ఉంటాయి, అందంగా కూడా ఉంటుంది. అలాగే తను చెప్పినట్టుగా తన దగ్గర కృష్ణుడి విగ్రహం కూడా ఉంది. మీరు కానీ ఆవిడ చూసారా? లేదు, మేము అలాంటి స్త్రీని అసలు చూడలేదు. సరేలేండి. షెహన్షా, ఇక ముందుకు సాగుదామా? జోధా బేగం, ప్రస్తుతం మీరిక్కడ లేరు, కానీ మీరిక్కడ ఉన్న అనుభూతే కలుగుతుంది నాకు. షెహన్షాకి బేగం అయినందువల్ల మీరేం బావుకున్నారు? మీరు కనుక నాకు బేగం అయి ఉంటే నేను షెహన్షా కన్నా ఎక్కువ సుఖపెట్టేవాణ్ణి. జోధా బేగం, షెహన్షాకి మీ విలువ ఏమిటో తెలీదు. వారైతే మిమ్మల్ని వెళ్ళిపోనిచ్చారు, అదే నేనైతేనా? మీరే అయితే ఏం చేస్తుంటేవారు చెప్పండి. అరే భక్షిబాను, నువ్వా? ఏంటి ఇలా వచ్చావు?
నువ్వు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మాట మార్చుకోండి షరీఫుద్దీన్ సాబ్. చెప్పండి నాకు, షెహన్షా స్థానంలో మీరుంటే ఏం చేసుండేవారు? అసలు ఏమంటున్నారు మీరు? ఏదైతే నిజమో నేను అదే అంటున్నాను. జోదా బేగం వెళ్ళినందుకు మీకెందుకు అంత బాధగా ఉంది? చెప్పండి. మీరు ఏదేదో మాట్లాడుతున్నారు. గోరంతలు కొండంతలు చేయకండి. మీరు ఇప్పుడేగా ఒక రాజపుత్రుడి పేరు జోదా బేగంతో ముడిపెట్టారు, మరి అప్పుడే మీరు నా పేరు ముడిపెట్టే ప్రయత్నం చేస్తున్నారా? మీరు మాట్లాడే మాటలు, చూసే చూపుల్ని బట్టి నాకు బాగా అర్థమవుతోంది. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మీరు జోదా బేగంతో ముడిపడ్డారు.